వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. మరో 3 నెలల్లో తెలంగాణలో ఎన్నికల కురుక్షేత్రం మొదలు కానుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని పార్టీలన్నీ పోరుబాట పడుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల వ్యూహాలలో మునిగి తేలుతున్నాయి. ఓ పార్టీ పక్క పార్టీల్లోని లీడర్లకు గాలం వేస్తే మరో పార్టీ కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ సవాల్ విసురుతోంది. ఇంకేముంది, తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ టాప్లో ఉంటే కారు పార్టీ మాత్రం ఈ లెక్కల్లో వెనకబడిపోయింది. ఇంతకీ అధికార పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతలు ఎవరు? జంపింగ్ జపాంగులతో కాంగ్రెస్కు లాభమా నష్టమా? వచ్చిన వారందరికీ సీట్లు ఇవ్వడం సాధ్యమేనా? వలసలను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా? నేతల జంపింగ్లను అడ్డుకునేందుకు బీజేపీ వేసిన ప్లాన్ ఏంటి? టేక్ ఎ లుక్. తెలంగాణ ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల రాకతో రాష్ట్రం పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల అధికారులు కూడా పర్యటించారు. తెలంగాణ అసెంబ్లీ ఓటర్ లిస్టు కూడా రిలీజ్ అయింది. అన్ని అనుకూలంగా ఉంటే ఈ నెల 10న స్కెడ్యూల్ రావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచింది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ పార్టీని జనంలోకి తీసుకువెళుతున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎంపిక పూర్తయినప్పటికీ పార్టీలో చేరికలుంటాయనే అంచనాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యం చేస్తోంది. సర్వేల ఆధారంగా కూడా కాంగ్రెస్ టికెట్లు కేటాయించబోతోంది. ఫస్ట్ లిస్టులో సుమారు 50 నుంచి 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు. ఇక బీజేపీ కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి అసమ్మతి నేతలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నారు. సిట్టింగ్లకు స్థానాలు ఇవ్వడంతో అక్కడ వారిపై వ్యతిరేకత ఉన్న క్యాడర్ మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ నిరసనలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఆందోళన నియోజకవర్గం తప్ప అన్ని చోట్ల అభ్యర్థిని మార్చాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి టికెట్ ఆశించిన వారు వేరే పార్టీకి వెళ్లి పోటీ చేస్తామని లేదా రెబల్గా పోటీ చేసి విజయం సాధించగలమని ధీమాను వ్యక్తం చేస్తున్నారట. పటాన్చెరులో మహిపాల్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు టికెట్ తమకే వస్తుందని ధీమాతో ఉన్న నీలం మధు వర్గం నిరసన ర్యాలీలు చేస్తున్నారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడని చెప్పుకునే నీలం మధు తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. జహీరాబాద్లో మాణిక్యరావుపై సొంత క్యాడర్ పట్టించుకోని తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినా అతనికి టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ కార్యకర్తలంతా అవాక్కయ్యారు. ఇక నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ విషయానికొస్తే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వగా అక్కడి టికెట్ ఆశించిన ఆశావహులు భూపాల్ రెడ్డిని ఓడించాలని కాంగ్రెస్తో రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఢిల్లీ వసంత్ అయితే ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని, అధిష్టానం మనసు మారాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారట. ఇకపోతే తనకు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఆమె గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతో ఆమె జరిపిన చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. 3 విడతలుగా చర్చలు జరిపినప్పటికీ టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో గత 3 రోజులుగా తన అనుచరులతో చర్చలు జరిపిన రేఖానాయక్ చివరకు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వేముల వీరేశంతో పాటు బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, పలువురు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్ బీఆర్ఎస్ నుంచి వీరేశం ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో చేరడంతో వీరేశాన్ని పార్టీ పక్కన పెట్టింది. గత 5 ఏళ్లుగా ఆయన స్వతంత్రంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు వేముల వీరేశం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కాకుండా
బీఆర్ఎస్లోకి కూడా నేతల చేరికలు మొదలైనట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కాషాయ పార్టీలో దూకుడు తగ్గిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీజేపీ నేత వెంకట్రెడ్డి కారెక్కారు. ఆయన సతీమణి పద్మా వెంకట్రెడ్డి కూడా గులాబీ గూటికి చేరారు. వెంకట్రెడ్డి బీజేపీ గద్వాల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండగా ఆయన సతీమణి పద్మా వెంకట్రెడ్డి బాగంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. దాదాపు 40 ఏళ్లుగా వెంకట్రెడ్డి బీజేపీలో కొనసాగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుండి అంబర్పేట టికెట్ను ఆయన ఆశించారు. కిషన్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కానీ ఆయన నుంచి టికెట్కు సంబంధించి ఎలాంటి హామీ రాకపోవడంతో గత కొంతకాలంగా బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవల వెంకట్రెడ్డి దంపతులు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నేతల చేరికలు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల తరుణంలో నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కని నేతలకు వేరే పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ చేస్తే వెంటనే గోడ దూకేస్తూ ఉంటారు. ఇటీవల కాంగ్రెస్లోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోయాయి. అనుకున్నట్లుగానే మైనంపల్లి హనుమంతరావు కారు దిగారు. కాంగ్రెస్ గూటికి చేరారు. మల్కాజ్గిరి నుంచి హనుమంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ కుమార్కు టికెట్లు ఖాయమయ్యాయని తెలుస్తోంది. అయితే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో ఎంట్రీ ఇవ్వడం ఆ పార్టీలో అగ్గి రాజేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన రాకను నిరసిస్తూ ఇటు మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు, అటు మెదక్ జిల్లా అధ్యక్షుడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే మైనంపల్లి తనకు తన కుమారుడికి టికెట్ హామీ పొందడంతో ఒకే కుటుంబానికి 2 టికెట్లు పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందట. ఎన్నికల టైంలో పార్టీలోకి వచ్చిన మైనంపల్లికి దక్కిన హామీ, అవకాశం తమకెందుకు లేదని పలువురు సీనియర్లు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రాజస్థాన్లో ఉదయ్పూర్లో జరిగిన సమావేశంలో ఒకే కుటుంబం ఒకే టికెట్ అంటూ కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది. అయితే మొన్నటి వరకు దీన్ని సాకుగా చూపుతూ పలువురు నేతల కుటుంబాలకు 2 టికెట్లపై హామీ ఇవ్వలేదు కాంగ్రెస్ హైకమాండ్. కానీ మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఆయనకు కుమారుడు రోహిత్కు టికెట్లు ఇస్తామన్న హామీతోనే కాంగ్రెస్ ఆయనకు పార్టీలో చేర్చుకుంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు అధిష్టానంపై ఎదురుదాడి మొదలుపెట్టారట. కొత్తగా వచ్చిన వ్యక్తికే 2 టికెట్లు ఇస్తే పార్టీని నమ్ముకుని ఎప్పటినుంచో ఉన్న తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారట. అయితే ఇటీవలే చేరిన నేతకు 2 టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ సీనియర్లకు నో చెప్తే సమస్యలు ఎదురవక తప్పదని గమనించిన కాంగ్రెస్ పెద్దలు మరికొందరు నేతలకు కూడా 2 టికెట్ల ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆశిస్తున్న వారిలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఉన్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్, ఆయన సతీమణి కోదాడ టికెట్లు ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ముఖ్యనేత జానారెడ్డి సారి అస్త్ర సన్యాసం చేసిన ఆయన కుమారులిద్దరికీ టికెట్లు అడుగుతున్నారు. జానా పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ ఆశిస్తుండగా చిన్న కుమారుడు జైవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ టికెట్ కోరుతున్నారు. మరో సీనియర్ నేత కొండా సురేఖ తనకు వరంగల్ తూర్పు, తన భర్త కొండా మురళికి పరకాల టికెట్లపై పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సైతం తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. మొత్తంగా మైనంపల్లి వల్ల తమను కూడా ఆ జాబితాలో చేర్చాలని మరికొందరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తుండడంతో కాంగ్రెస్లో మరోమారు రాజకీయ వేడి రాజుకుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన
బండి సంజయ్కు కీలక బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్గా బండి సంజయ్ను నియమించింది. మొత్తం 14 కమిటీల నియామకం జరిగింది. మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇన్ఛార్జిగా బండి సంజయ్, ఛార్జిషీట్ కమిటీ చైర్మన్గా మురళీధర్రావు, పోరాట కమిటీ చైర్మన్గా విజయశాంతిని నియమించినట్లు ప్రకటించారు. నేతలందరినీ కమిటీల్లో సర్దుబాటు చేసింది. దాదాపుగా అందరికీ తలా ఓ పదవి వచ్చేలా ఈ కమిటీలను సిద్ధం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తులను కూల్చేసేందుకు ఈ కమిటీల్లో వారికి కీలక పదవులు ఇచ్చారని అంటున్నారు. ఇటీవల పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను వడపోసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ప్రధాని మోదీ 2 బహిరంగ సభలకు హాజరు కాలేదు. అంతేకాదు సోదరుడు వెంకటరెడ్డి ద్వారా కాంగ్రెస్లో చేరి మళ్లీ మునుగోడు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు అభ్యర్థులను ఖరారు చేసే స్క్రీనింగ్ కమిటీ పదవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే నిరసనలు, ఆందోళన నిర్వహణ బాధ్యతలకు సంబంధించి పోరాట కమిటీకి చైర్మన్గా విజయశాంతిని నియమించారు. విజయశాంతి కూడా ఇటీవల కాలంలో బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు. బయటకు రాకుండా సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆమెను కూడా ఎన్నికల కమిటీలో చోటు కల్పించి కూల్ చేశారని అంటున్నారు. ఇక మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్లుగా గడ్డం వివేక్ వెంకటస్వామిని నియమించారు. వివేక్ కూడా అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చారు. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇన్ఛార్జిగా బండి సంజయ్, ఛార్జిషీట్ కమిటీ చైర్మన్గా మురళీధర్రావుని నియమించారు. ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్న డీకే అరుణను నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా ధర్మపురి అరవింద్లకు అధిష్టానం బాధ్యతలు కేటాయించింది. మొత్తం 14 కమిటీలను బీజేపీ ప్రకటించింది. తెలంగాణను 6 జోన్లుగా విభజించి ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. సునీల్ బన్సల్ అధ్యక్షతన సంస్థాగత కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. మరి అంతిమంగా ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.